రాష్ట్రాల్లో సంచలనాన్ని సృష్టిస్తున్న బండి భగీరథ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు విచారణలో స్పీడ్ పెంచారు పోలీసులు. అందులో భాగంగా బండి భగీరథ్ స్నేహితులను కూడా విచారించారు. అతన్ని మరోసారి విచారించేందుకు కోర్టులో కస్టడీ పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. పోక్సో కేసులో మరిన్ని నిజాలను బయటికి రాబట్టేందుకు పోలీసులు, సిట్ అధికారులు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తుండటంతో అధికారులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారిస్తున్నారు. ఇందులో భాగంగానే బండి భగీరథ్ స్నేహితులను పిలిపించి సుదీర్ఘంగా విచారణ చేశారు. ఘటన జరిగిన సమయంలో ఏం జరిగింది, అందులో బండి భగీరథ్ ప్రమేయం ఎంతవరకు ఉంది అనే కోణంలో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టినట్టు సమాచారం. బండి భగీరథ్ కు బాధిత బాలిక ఎలా పరిచయం అయింది, వాళ్లు సినిమాలకు వెళ్లిన విషయం నుంచి ఫామ్ హౌస్ అంశం వరకు అన్ని అంశాలపై భగీరథ్ స్నేహితుల నుంచి కీలక వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. బండి భగీరథ్ కు ఎక్కువగా సపోర్ట్ చేసిన స్నేహితులు ఎవరు అనే కోణంలో కూడా ప్రశ్నలు అడిగిన పోలీసులు పలు కీలక వివరాలను సేకరించినట్లు సమాచారం. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ ను పోలీసులు, సిట్ అధికారులు సుమారు 2.5 గంటల పాటు లోతుగా ప్రశ్నించారు. అయినప్పటికీ కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాలేదని భావిస్తున్నారు పోలీసులు. అందుకే మరోసారి బండి భగీరథ్ ను కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు పేట్ బషీరాబాద్ పోలీసులు. ఇందుకోసం మంగళవారం నాడు కోర్టులో కస్టడీ పిటిషన్ వేసేందుకు లీగల్ టీంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలుస్తోంది. బండి భగీరథ్ కేసులో అత్యంత కీలకమైన బాధిత బాలిక స్టేట్మెంట్ ను పోలీసులు ఇప్పటికే 3 సార్లు రికార్డ్ చేశారు. బాలిక ఇచ్చిన వివరాల ఆధారంగానే నిందితుణ్ణి మరోసారి విచారించేందుకు కస్టడీ పిటిషన్ వేయడానికి సిద్ధమయ్యారు పేట్ బషీరాబాద్ పోలీసులు. కస్టడీ పిటిషన్ ను కోర్టు అనుమతి ఇస్తే భగీరథ్ ను మరోసారి విచారించి ఈ కేసులో మరిన్ని వాస్తవాలను బయటకు తీసే పనిలో ఉన్నారట పోలీసులు. కస్టడీకి అనుమతి లభించగానే చల్లపల్లి జైలులో ఉన్న బండి భగీరథ్ ను బయటకు తీసుకొచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాధిత బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ తో పాటు బండి భగీరథ్, అతని స్నేహితులు చెబుతున్న వివరాలను కలిపి ఛార్జిషీటు సిద్ధం చేయడానికి రెడీ అయ్యారు పేట్ బషీరాబాద్ పోలీసులు.